ఇవాళ కేరళలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఉదయం వాయనాడ్ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం కాజీకోట్లో రాహుల్ ఎన్నికల సభ నిర్వహించబోతున్నారు. వండూరులో ప్రచారం చేసిన తరువాత పలక్కడ్ బహిరంగ సభతో రాహుల్ ప్రచారం ముగియనుంది. ఇవాళ సాయంత్రం గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. డీసీసీ అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో భేటీ కానున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని పటిష్టం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. జైల్లో గడిపిన నేర చరిత్ర కలిగిన వైసీపీ పార్టీ మే 23 తరువాత అంతరించిపోతుందని అన్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న. అధికారంలోకి రాకముందే ఇంత అలజడి సృష్టిస్తున్న వైసీపీ ఒకవేళ వస్తే రాష్ట్రం ఏమైపోతుందోనన్న భయంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని అన్నారు బుద్దా. 15 నెలలు జైల్లో కూర్చొని వస్తే నిజంగా సిగ్గుపడి తలదించుకొని ఇంట్లో కూర్చుంటారు ఎవరైనా. అరే మీరు అసలు తలెత్తుకొని తిరుగుతున్నారే, మీకు అసలుకి ఏమాత్రం సిగ్గు శరం ఉండదా? సిగ్గు శరం లేకుండా ఒక నిజాయితీ గల ముఖ్యమంత్రి మీద అబండాలు వేయడమే మీ పని. చివరగా ఒక మాట చెప్తున్నానండి, ఇప్పుడేది వీళ్ళు ఎగిరి పడుతున్నారు. ఈ వచ్చే నెల 23న అయితే ఎన్నికల ఫలితాలు వెలువడతాయో తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టడం ఖాయం. ఎందుకు చెబుతున్నా అంటే అది అంతరించిపోయిద్ది, ఆ పార్టీకి అంతరించిపోయింది. ఎందుకంటే వీళ్ళకి అండదండలుగా ఉన్నటువంటి మోడీ, ప్రధానమంత్రి మోడీ ఎవరైతే అండదండలుగా ఉన్నాడో అతను కూడా మే 23న అతను పదవి పోయిద్ది, అతను ప్రజలు చీకొడతారు. ఇక దేశంలో ఎవరు ప్రధానైనా ఇలాంటి వ్యక్తులను దరిదాపుల్లో కూడా రానిరు. ఇవాళ చూస్తున్నాం మనం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని అనేక రాష్ట్రాలు ఆహ్వానించి ఆయన ప్రచారానికి రమ్మన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఏ వ్యక్తి అన్నా ప్రచారానికి రమ్మంటాడా? జగన్మోహన్ రెడ్డిని ప్రచారానికి రమ్మంటే మధు కూడా పిలవాలేక, మధు కూడా అలాంటి వ్యక్తులు పిలుస్తారు ఆయన్ని. ఎందుకంటే నీది నాది ఒకటే అవినీతి అని. కాబట్టి ప్రజలు గమనించాలి, ఇలాంటి విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాకపోతేనే ఎంత అరాచకం సృష్టిస్తున్నారంటే వీళ్ళకి ఏదన్నా చిన్న పొజిషన్ వస్తే ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఈ రాష్ట్రంలో ఈ 40 రోజులు కూడా. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, కానీ ఈ 40 రోజులు వాళ్ళ మాటల తీరు, వాళ్ళ చేష్టలు ఇవన్నీ చూస్తుంటే ప్రజలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలను ఆపలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్లు 50% లోబడి ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. మరోవైపు ఎలక్షన్ కమిషన్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్నికల సంఘం, తెలంగాణ బీసీ కోఆపరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ కు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 22కు వాయిదా వేసింది. కాంగ్రెస్ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తారు తప్ప చేసేదే లేదంటూ విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. అంబేద్కర్ విగ్రహం కూల్చివేతపై ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో స్పందించలేదన్నారు. అంబేద్కర్ పై బీసీలకు ఉన్నంత ప్రేమ కూడా తమ పార్టీ దళిత నాయకులకు లేదన్నారు. మా నాయకులు కేవలం స్టేట్మెంట్లే ఇస్తారండి, కార్యరూపం లేదు. ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. దానికంటే ముందు అదే రోజు ఏ రోజైతే నన్ను అరెస్ట్ చేసి 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నాల్లో పాల్గొన్నా, ఇతర పార్టీల వారు సంధ్య వచ్చింది, మందకృష్ణ మాదిగా వచ్చారు, కానీ మా నాయకులకు టైం లేదండి. మా నాయకులకు టైం లేదు రావాలని. సరే, స్టేట్మెంట్ బాగానే ఉన్నది,
కానీ ఇది సామాన్య ఇష్యూ కాదు. కేసీఆర్ కూడా ఖబర్దారు చెప్తున్నా. కేసీఆర్ ఇవాళ నువ్వు తెలంగాణ అయ్యి ఈనాడు ముఖ్యమంత్రి అయినావంటే ఎవరు చదువు వల్లరా బాబు? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ వచ్చింది. ఓడిపోతున్నారని తెలుసుకున్న బాబు ఆ నెపాన్ని ఈవీఎంలపై నెట్టేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు జగన్. తాను ఓడిపోతున్నాడు అని తెలుసుకుని దానిని ఆ నెపాన్ని తాను అన్యాయమైన మోసపూరిత పాలన మీద రాకుండా ఈవీఎంలో లేకపోతే ఇంకొకడో లేకపోతే ఇంకొకరో మీద నేరాన్ని నెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్న అన్యాయమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి మోసగాడు, ఇటువంటి రాక్షసుడు, ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది. వీవీప్యాట్లపై చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు జగన్. ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలెవ్వరూ ఫిర్యాదు చేయలేదన్నారు. ఒక్క చంద్రబాబు మాత్రమే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తపరుస్తూ సినిమాలో విలన్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేశాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి 80% మంది జనాభా ఓట్లేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటేశాడో తనకే తెలియదని చెప్పి సినిమాలో ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. ఈవీఎంలలో పోలైన ఓట్లలో సగం స్లిప్లను లెక్కించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. సుప్రీంకోర్టు చెప్పిన తరువాత బీజేపీ ఎందుకు అభ్యంతరం తెలుపుతోందని ప్రశ్నించారు ఆయన. బాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు జీవీఎల్. ఈవీఎం పట్ల ఓటర్లకు లేని అనుమానాలు చంద్రబాబుకి ఎందుకని విమర్శించారు జీవీఎల్. వాళ్ళకేంటి అబ్జెక్షన్? ఐఎమ్ ఆస్కింగ్. అంటే మీకు ఏమైనా హ్యాండ్ ఉందా? ఏమైనా తప్పుడు పనులు చేశారా? తప్పుడు పనులు మీరు చేయలేరు, గుర్తుపెట్టుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు 50% బ్యాలెట్ బాక్స్లో ఉండే ఓట్లు పోల్ చేయడానికి మీకేంటి బాధ? నరేంద్ర మోడీ వద్దని చెప్పమన్నాడా? నరేంద్ర మోడీ డైరెక్షన్తో పనిచేస్తారా? కేసీఆర్ వద్దని చెప్పమన్నాడా? వాళ్ళకు ఊడికింగ్ వస్తారా మీరు? మీకు నష్టం ఏంటి? మీకు ఇబ్బంది ఏంటి? నేనేమడుగుతున్నా, ఓట్లు మార్చమల్లా పోలింగ్ బూత్లో ఉండే ఓటర్ స్లిప్స్ని 50% బూత్లు కౌంట్ చేయమన్నా. వాట్ ఈజ్ యువర్ అబ్జెక్షన్? వై యూ షుడ్ అబ్జెక్ట్? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎవ్వరూ కూడా ఎక్కడా మేము వేసిన ఓట్ మాకు వీవీప్యాట్లో కనిపించలేదు అని ఎవ్వరూ చెప్పలేదు. అలా చెప్పినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మరి అందరికీ కనిపించింది. 3 కోట్ల మంది ప్రజలకి ఓటు వేయగా వీవీప్యాట్లో కనిపిస్తే మరి ముఖ్యమంత్రికి ఎందుకు కనిపించలేదు? మరి ఏదన్నా ప్రత్యేకంగా బైర్లు గమ్మాయా? కళ్ళేమన్నా బైర్లు గమ్మాయా? ఓటమి భయంతో కళ్ళు చెమర్చాయా? లేక డ్రామాని ఇంకా రసవత్తరంగా పండించటం కోసం ఇటువంటి చౌకబారు వ్యాఖ్యలు చేసి మరి అనుమానాలు కలుగజేయాలి అన్న ఒక ప్రయత్నమా అన్నది సామాన్య ప్రజల్లో కూడా కలిగేటువంటి ఒక అనుమానం.
ఏపీలో పోలింగ్ ముగిసిన తరువాత కూడా నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బాబు, జగన్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. చంద్రబాబు వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు జగన్. వైసీపీ నేతలు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి తిరిగి వారే కంప్లైంట్ చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. ఎన్నికల రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన ఆ దాడుల్లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఏ రకంగా తనకు సంబంధించిన వ్యక్తులు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఇంకా ఇతరాతర డిపార్ట్మెంట్లలోనూ ఇంకా ఏ రకంగా దగ్గర ఉండి వాళ్ళను ఉపయోగించుకుంటూ ఏ రకంగా దొంగ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారనే దాని విషయాల మీద చెప్పడం జరిగింది. దానికంటే ఏం చేయగలుగుతారు? కొట్టేసి వాళ్లే వైలెన్స్ క్రియేట్ చేసి వాళ్లే మళ్ళా కంప్లైంట్ చేసే పరిస్థితి వస్తే ఎవరు చెప్తారు? ఇవన్నీ ఎంత దుర్మార్గమైన పనులంటే ఢిల్లీకి వెళ్లారు, ఎలక్షన్ కమిషన్ చెప్పారు 7,50,000 ఓట్లు తీసేయాలని ఫామ్ 7 ఉపయోగించారు, సిట్ వేసాం, దానిపైన యాక్షన్ లేదు. ఇప్పుడు వాళ్లే కొట్టి మళ్ళా కేసులు కూడా వాళ్ళ మీద మళ్ళా వేసి మా మీద అటాక్ చేస్తున్నారు, మా మీద చేస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేసే పరిస్థితి వస్తున్నారు. ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎప్పుడు ఇట్లా నేరాలు చేస్తారు. వీడు ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్ ఇవన్నీ ఉండవు.